When I'm praying to God, God is revealing something today to tell you. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకు కొన్ని విషయాలు ఒక విషయం చెప్పడానికి నాకు బయలుపరిచారు. When Jesus was doing his ministry, యేసు ప్రభు వారు తన పరిచర్య చేస్తున్నప్పుడు there was small incident happened where he given great testimony regarding one person about his faith. ఒక సన్నివేశం జరిగిన ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో ఆ సన్నివేశంలో యేసు ప్రభు వారు ఒక వ్యక్తి విశ్వాసం గురించి తన సాక్ష్యం ఇస్తున్నాడు యేసయ్య. Today we also have some testimony when we live around people. ఈ రోజు కూడా మనం ఏ మనుషుల చుట్టూ ఉన్నామో అందరి మధ్యలో కూడా మనకు ఒక సాక్ష్యం అనేది కలిగి ఉన్నాము. And God knows our real heart, so he to give about us some testimony. దేవుడు మన యొక్క హృదయం గురించి నిజంగా ఎరిగినవాడు కాబట్టి ఆయన కూడా సాక్ష్యము చెప్పువారై ఉన్నారు. If God encounter you or God comes and meet you, I believe you're going to give a good testimony. నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, ఒకవేళ దేవుడు కూడా మిమ్మల్ని దర్శిస్తే ముఖాముఖిగా మీ విషయం కూడా ఆయన ఒక మంచి సాక్ష్యము పలకగలడై అని నమ్ముతున్నాను. If your testimony is not good, I believe from today onwards you try to make your testimony more powerful. ఒకవేళ మీ జీవితంలో మీ యొక్క సొంత సాక్ష్యం కూడా అంత మంచిగా లేకపోతే కనుక ఈ రోజు నుండి మీ సాక్ష్యం ఒక శక్తివంతమైనదిగా ఉండాలని కోరుతున్నాను. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So everyone want a good name and good name by everyone, and they want a better name in the society. అందరికీ కూడా వారి జీవితంలో ఒక మంచి పేరును కలిగి ఉండాలనుకుంటారు. అంత మాత్రమే కాదు, సమాజ మధ్యలో కూడా మనుషుల మధ్యలో మంచి పేరు కలిగి ఉండాలని కోరుతారు. The Bible teaches us many things, how we can be blessed more and how we're going to be get everything in our life. బైబిల్ మన యొక్క జీవితంలో ఏ విధంగా మనం ఆశీర్వదింపబడాలి, ఏ విధంగా అనేక విషయంలో పొందుకోవాలని చెప్పి మనకు బోధిస్తూ ఉంది. In 3rd John chapter, it says that if you are spiritually strong, everything going to be healthy and everything going to be good. 3వ యోహాను పత్రికలో మనం చూస్తే గనక మన యొక్క ఆత్మ వర్ధిల్లుతుంటే గనక మన శక్తివంతంగా ఉంటే అన్నిటి విషయంలో మనం వర్ధిల్లుతాము. So if you want your spirit to be get more blessed, first of all you need to know something which is more stronger in your life. కాబట్టి మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆత్మ వర్ధిల్లాలంటే గనక బలపరచబడాలంటే మీరు శ్రేష్టమైన కొన్ని విషయంలో మీరు ఆత్మ గురించి తెలుసుకోవాలి. If you go to the Bible and read the chapter, Romans chapter 13th chapter, first verse. మీరు ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదివితే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. Here in the Bible the saying that every authorities come from God. ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రతి అధికారులు కూడా దేవుని నుండే అనుగ్రహింపబడ్డారు. So many of us we really concerned about this worldly authority. మనం అనేక మార్లు లోకంలో ఉన్న అధికారుల కొరకు మనము ఆలోచిస్తూ ఉంటాం. If a police officer or if a collector or if any great authority person come to you, you definitely have the respect. ఒకవేళ మీ లోకంలో మనం పోలీస్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఒక కలెక్టర్ కావచ్చు, ఉన్నత అధికారులు మన ముందుకు వస్తే ఏం చేస్తాము, మనం వారి కొరకు గౌరవించి వాళ్ళని గణపరుస్తూ ఉంటాం. And a simple thing I can say you, wherever you're working, you have some hierarchy where you have a higher postings, higher post and higher managing post and higher position than you. మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే కనుక మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నా పని చేస్తున్నా అక్కడ మీ పై అధికారులు ఉంటారు కదా, పై స్థాయిలో ఉన్న అధికారులు. When your manager comes to you or when your CEO or your main manager comes to you, definitely you show respect to him and you give respect to his authority. మీరు పని చేస్తున్న దగ్గర మీ సీనియర్ మేనేజర్ కావచ్చు, మీ పైన అధికారులు కావచ్చు, వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు సాధారణంగానే మీరు వారికి గౌరవిస్తారు. What the reason behind it to give the respect to their authority? ఆ యొక్క అధికారులకు మీరు ఇస్తున్న గౌరవానికి కారణం ఏంటిదండి? Because they have some power, it will really affect your life. ఎందుకు మీరు వారిని గౌరవిస్తున్నారంటే వారి జీవితంలో వారు ఏదో ఒక అధికారం కలిగి ఉన్నారు, ఆ అధికారంను బట్టి మీ జీవితంలో ఒక ప్రభావం ఉంటుంది. If a chief manager comes to you and you don't respect him, I don't talk to him properly, and definitely he will sack you from your job.
ఒకవేళ మీ చీఫ్ మేనేజర్ కనుక మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సరిగ్గా వారితో మాట్లాడకపోతే, వ్యవహరించకపోతే ఏమవుతుంది? మీ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసివేస్తారు. You need to know that all authorities come from God. So the basic thing you should understand, all the authority is coming from God. So you should respect that authorities. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సాధారణమైన యొక్క విషయం ఏంటిదంటే, ప్రతి అధికారము కూడా దేవుని నుండే మనకు అనుగ్రహింపబడుతుంది. So if you know that the authorities are coming from God, if you are respecting the authority, then God will bless you. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకుంటే, అంటే అర్థం ఏంటిది? దేవుడి నుంచి అధికారం వస్తుందని అర్థం చేసుకొని మీరు ఆ విధంగా వ్యవహరిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Here, the small thing in the Bible is telling it. Maybe you know the authority of the people, but you should also know the authority of the Jesus. ఒకవేళ మీరు మనుషుల యొక్క సాధారణ అధికారాల గురించి, వారి అధికారం గురించి తెలుసేమో, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, యేసు ప్రభు వారి అధికారం కూడా మీరు తెలుసుకోవాలి. If you go to the Matthew chapter 28:18, మత్తయి సువార్త 28:18లో మీరు చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. has all authority on heaven and earth. ఇక్కడ యేసు ప్రభు వారు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగి ఉన్నారు. But how many we feel that he has a complete authority on earth and heaven? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ యేసు ప్రభు వారికి పరలోకం పైన భూమి పైన అధికారం కలిగి ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. If you really believe you have Jesus as a great authority, but you should have the same faith when you're showing, when you came to His presence or when you're praying, or whatever you are, when you come into His presence or in your life, He can do anything in your life. మీరు ఆయన నిజంగా పరలోకం పైన భూమి పైన అధికారం కలిగి ఉన్నాడని నమ్మితే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏదైనా మీ జీవితంలో చేయగలడని నమ్ముతారు. When Jesus is doing His ministry, He has a great authority when He speak, when He used to deliver the messages, or when He do the great things, when He speak in the synagogues also, He spoken with great authority. యేసు ప్రభు వారు తన పరిచర్య చేస్తున్న సమయంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా తన వాక్యము అధికారం కలవానిగా బోధించేవాడుగా ఉన్నారు ఆయన. And when He shows His authority in Luke chapter 4:36 says that whenever He delivered the evil, He delivered with great authority. అక్కడ చూస్తే లూకాసు వార్త 4:6లో కూడా మీరు గమనిస్తే, 4:36లో గమనిస్తే గనక మీరు అక్కడ ఆ దురాత్మల్ని కూడా ఆయన అధికారముతో బలముతో వెలగొడుతున్నాడని ఉన్నది. Jesus shows His authority when He was in this world. యేసు ప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు తన అధికారమును కనపరచారు ఆయన. Today, if you know the authority of God, you will be blessed. ఈ రోజు కూడా మీరు దేవుని అధికారం మీరు తెలుసుకుంటే మీరు ఆశీర్వదింపబడతారు. Here, one small testimony God is giving you about one person. He is not even Jewish, or not even he know the commandments. ఇక్కడ గమనిస్తే గనక యేసు ప్రభు వారు ఒక మనిషి కొరకు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వ్యక్తి యూదుడు కాదు, అసలు దేవుని ఆజ్ఞలు ఎరిగిన వ్యక్తి కూడా కాదండి ఆయన. He is a centurion in Capernaum. When he encountered Jesus with a small issue which is going on in his place or in his working area in family. ఇక్కడ చూస్తే ఈ యొక్క అధికారి ఎటువంటి సందర్భంలో ఉన్నాడంటే, తను ఒక పరిస్థితి ఎదుర్కొంటున్నాడు, తన కుటుంబంలో తన గృహంలో ఒక పరిస్థితి ఎదుర్కొన్న ఆ సన్నివేశం ఇది. He went to Jesus for some reason for his young servant to suffering with a great pain with the paralyzed. అక్కడ చూస్తే యేసు ప్రభు వారి దగ్గరికి ఈ యొక్క అధికారి ఎందుకు వెళ్తున్నారంటే, తన యొక్క దాసుడు పక్షవాత రోగముతో బాధపడుతున్నాడు కాబట్టి దాని విషయం వెళ్ళారు. He came to Jesus and asking him to heal him, and so that his servant going to get healed. యేసు ప్రభు వారి దగ్గరికి ఈ యొక్క అధికారి వచ్చి మాట్లాడుతున్నారు ఏంటంటే, నా యొక్క పక్షవాత రోగం కలిగిన ఆ యొక్క దాసుడు స్వస్థపరచబడాలని చెప్పేసి కోరుతున్నారు. But Jesus is so powerful and so kind-hearted and so hospitality regarding any person who comes to him with a faith. He want to come to them and he want to do great thing in their life. ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క అధికారి మాటలు విన్నప్పుడు ఏంటిది, తను స్వయంగా వెళ్ళాలని కోరాడు. ఎందుకు? యేసు ప్రభుకున్న ప్రేమ హృదయాన్ని బట్టి, మనుషులతో ఆయన వ్యవహరించే తీరుని బట్టి నేను చేస్తానని చెప్పారు. When Jesus told him that I will come and heal him, but he is rejecting his coming or his presence in his place because he feel that I am not worthy of your great personality to be at my place, because I am not a worthy person for you
to be in your presence. అప్పుడు ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు యేసు ప్రభుతో ఏమనంటే, ప్రభా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుడను కాదు ప్రభా, కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పి యేసు ప్రభుతో చెబుతున్నారు ఆయన. Here he is denying Jesus to come to his place, but his faith is telling something different, where Jesus himself gets shocked. అక్కడ యేసు ప్రభు వారిని రావద్దు అని చెబుతున్నాడు ఈ యొక్క వ్యక్తి. కానీ అక్కడ యేసు ప్రభు వారు అక్కడ గమనిస్తున్న విషయం ఏంటిదంటే, ఆ వ్యక్తికి ఉన్న విశ్వాసం గొప్పది అని గమనిస్తున్నారు. He just told Jesus that, my Lord, release some word so that my servant going to be get healed. ఆ యొక్క అధికారి యేసు ప్రభుతో ఏమంటున్నారు అంటే, ప్రభా నువ్వు ఒక్క మాట మాత్రం సెలవివ్వు, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు. My Lord, I am into some authority. I know the power of authority. Where I was appointed as I am as a centurion, my soldiers listens to me. I know that you have some authority. Amen. That authority by your word, things can going to happen. ఆ యొక్క అధికారి యేసు ప్రభుతో ఏమంటున్నాడంటే, ప్రభా నేను కూడా ఒక అధికారికి లోబడిన వ్యక్తినే, కాబట్టి ఏంటిది, నేను నా కింద పని మనుషులు ఉన్నారు, నేను మాట్లాడితే ఒక కార్యం జరుగుతుంది, నీవు కూడా అధికారం కలిగి ఉన్నావు, నేను నమ్ముతున్నాను, నీ మాట ప్రకారం జరుగుతుంది అని By చెబుతున్నారు. looking his faith, Jesus himself is giving a great testimony. I have not seen a person in this Israelite with a great faith like you. ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసమును యేసు ప్రభు వారు చూసినప్పుడు ఏం సాక్ష్యం ఇస్తున్నారంటే, నీ వంటి విశ్వాసం నేను ఇశ్రాయేల్లోనే నేను చూడలేదని చెప్తున్నారు. If you know the authority of Jesus today, the things going to be changed in your life. మీరు కూడా ఈరోజు యేసు ప్రభు వారి యొక్క అధికారమును ఈ వ్యక్తిలాగా గుర్తుపట్టే వ్యక్తులైతే గనక మీ యొక్క జీవితంలో విషయాలన్నీ మార్చబడతాయి. If he's delivering a small word in your life, your life going to be changed. ఆమేన్. యేసు ప్రభు వారు మీ జీవితంలో ఒక్క మాట పలికితే చాలండి, మీ జీవితంలో అన్ని కూడా మార్చబడతాయి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. You see, you can see in the Bible, the Philippians chapter 2, 9 to 11, we can read it up. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9 నుండి 11 వరకు మీరు చదవవచ్చు. Philippians chapter, 2nd chapter. 2వ అధ్యాయం ఫిలిప్పి. Therefore go, to the highest place and gave him the name that and is gave above him the name that is above every name. Amen. ఆమేన్. Yeah, continue. ఇక్కడ that at the name of Jesus every knee should bow in heaven and on earth and under the earth, and every tongue acknowledge that Jesus Christ is Lord, to the glory of God the Father. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఇక్కడ తెలుగులో చూస్తే గనక, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు It's a అనుగ్రహించెను. Father who given the authority, who has he's given such a position to Jesus that every tongue and every knee should bend to him. ఇక్కడ చూస్తే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి ఎటువంటి స్థానమును ఇచ్చి ఉన్నాడంటే, హెచ్చింప చేసి ఉన్నారంటే, ప్రతి మోకాలు కూడా యేసు నామములో వంగునట్లుగా హెచ్చించారు. If every tongue and every knee and everyone praise Jesus, means they are praising the God the Father. ఒకవేళ ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక యేసు ప్రభు అని పలుకుతుందంటే అర్థం ఏంటిదంటే, తండ్రిని వారు స్తుతిస్తున్నారని అర్థం. So the power to the Jesus is given by his Father. కాబట్టి యేసు ప్రభు వారికి ఇవ్వబడిన శక్తి, అధికారం ఎవరి నుండి ఇవ్వబడ్డది? తండ్రి నుండి ఇవ్వబడ్డది. The Father who created the universe, the Father who created everything in a day. ఈ యొక్క విశ్వమును, దానిలో ఉన్న సమస్తమును ఒక్క రోజులో సృష్టించిన ఆ తండ్రి చేత ఇవ్వబడ్డది. If you know that the authority of Jesus, your life going to be changed. మీరు కూడా ఈ విధంగా యేసు ప్రభు వారు కలిగి ఉన్న యొక్క అధికారం మీరు తెలుసుకుంటే మీ జీవితమే మార్చబడుతుంది. A small moral story I'll tell you so that you can understand the power of Jesus. యేసు ప్రభు వారి యొక్క శక్తి మీరు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ మీకు వివరిస్తాను. The same thing that nature is discussing is more the entire nature is came to one place and discussing actually who is more powerful. ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఒక్క దగ్గరికి కూడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటిదంటే, ఎవరు శక్తివంతమైన వారని ప్రకృతి అంతా కలిసి మాట్లాడుకుంటారు. Over there many people saying that fire is the most powerful thing in this universe. అక్కడున్న వారి మధ్యలో ఏమంటున్నారంటే, ఈ యొక్క విశ్వంలోనే అగ్ని అన్నిటికంటే Fire శక్తివంతమైన can burn the forest, fire can do anything, it can destroy. It is so powerful that nobody can
do anything to the fire. ఈ యొక్క అగ్ని ఎంత శక్తివంతమైనదంటే అడవిని అంత తగలబెట్టగలదు, దేన్నైనా నాశనం చేయగలదు, కాబట్టి అగ్ని శక్తివంతమైనది అంటున్నారు. And they came to the fire and they're telling, fire, you are the most powerful person, a powerful thing in this universe. So we want to honor you. కాబట్టి ప్రకృతిలో ఉన్న అన్ని కూడా అగ్ని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, ఓ అగ్ని, నువ్వు చాలా శక్తివంతం బలవంతమైన వ్యక్తి కాబట్టి నేను గౌరవించాలనుకుంటున్నామని But it అంటున్నాడు. is fire is selling. It's selling. I'm not so powerful. For more than me, water is more powerful. అప్పుడు అగ్ని వాటితో ఏం చెప్పిందంటే, నేను అన్నిటికంటే శక్తివంతమైన వ్యక్తిని కాదు, నాకంటే ఎక్కువ శక్తి నీరు అని చెప్పింది. The water can take out my fire within a minute. If it pours on me, I'll go soft. ఈ యొక్క నీరు గనక నా పైన మీరు పోస్తే గనక ఒక్క నిమిషంలో నేను చల్లారిపోతానని చెప్పి అగ్ని చెప్తుంది. Everyone gathered together and they went to water. కాబట్టి అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు అగ్ని దగ్గరకు నీరు దగ్గరికి వెళ్ళారు. And they want to honor water, but the water is telling, I am not powerful, sun is more powerful than me. అప్పుడు ఆ యొక్క నీరు ఏం చెప్తుందంటే, అయ్యో నేను కాదు, అందరికంటే శక్తివంతమైన వ్యక్తిని, నాకంటే బలము శక్తి ఎవరికి తెలుసా, సూర్యుడికి ఉందని చెప్పింది. The sun completely evaporate me in the summer, so there will be no water at all. So sun is more powerful than me. ఈ యొక్క వేసవి కాలం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, నా నీరంతా కూడా ఎండతో ఇంకిపోచేస్తుంది కాబట్టి నాకంటే శక్తి సూర్యునికే ఉంది అని నీరు చెప్పింది. And everyone went to sun and they're asking, we are going to honor you, are the most powerful person. అప్పుడు అన్ని కూడా ఎక్కడికి వెళ్ళారంటే సూర్యుని దగ్గరికి వెళ్ళి, నువ్వు అందరికంటే శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి నిన్ను Sun is గణపరచాలనుకుంటున్నారు. denying it. I am not the powerful, more than me, the clouds are more powerful. అప్పుడు సూర్యుడు ఏమంటున్నాడంటే, నేను అందరికంటే శక్తి కలిగిన వ్యక్తిని కాదు, మబ్బులు ఆ యొక్క మేఘాలు ఉన్నాయి కదా, మేఘాలు నాకంటే శక్తి కలిగిన. Whenever they want, they will completely close my power of sunrise, and they can definitely close my power to the earth. ఈ యొక్క మేఘాలు ఎప్పుడు కూడా వాటికి కావాల్సిన సమయంలో నాకు అడ్డుగా వచ్చేసి నా యొక్క వెలుగు, నా యొక్క వేడి వెళ్ళకుండా భూమిపైన అడ్డగిస్తాయి, And కాబట్టి అవే everyone శక్తి went to the కలిగినవి. clouds and they want to honor the clouds, but cloud is also denying, I'm not the powerful, more than me, wind is more powerful. అప్పుడు అన్ని కూడా మేఘాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు మేఘం అంటుంది, లేదు లేదు, నేను శక్తి కలిగిన వ్యక్తిని కాదు, అందరికంటే గాలి శక్తి అయినది, నన్ను And they all కదిలించేస్తాయి. went to the wind, and wind is also telling, I am not the powerful, a mountain can stop me anytime, a mountain is more powerful. అప్పుడు ఆ యొక్క గాలి వీటన్నిటితో చెప్పింది, నేను అందరికంటే శక్తి కలిగిన వాడిని కాదు, పర్వతాలు నన్ను ఆపేయగలుగుతాయి కాబట్టి అవే శక్తి కలిగిన. And they went to the mountain, and mountain is telling, I am not the powerful, these human beings are more powerful, they can destroy me. అప్పుడు ఆ పర్వతాలు చెప్తున్న ఏమంటే, నేను అందరికంటే బలమైన శక్తివంత వ్యక్తిని కాదు, మనుషులే బలమైన వారు, నన్ను నాశనం చేస్తారు వాళ్ళు అని అంటారు. And they came to the human beings, and human beings are saying, we are not powerful. For us, death is more powerful. Death going to take our life. అప్పుడు మనుషుల దగ్గరికి అన్ని వచ్చి, నువ్వు శక్తివంతమైన వ్యక్తి అని అంటే, మనిషి ఏమంటారు తెలుసు, నేను కాదు, మరణానికి నేను భయపడతాను, మరణమే శక్తి కలిగినది అని And చెప్పి they went to death. They asked, you are the most powerful in this earth. And they said, I am not powerful. There is a person who defeated the death. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మరణం దగ్గరికి వెళ్ళి అన్ని అడుగుతున్నప్పుడు, మరణమా నువ్వు శక్తి కలిగిన వ్యక్తి కదా అందరికంటే అంటే, మరణం ఏమంటుందో తెలుసా, లేదు లేదు, నన్ను ఓడించిన వ్యక్తి ఒక్కడున్నాడు, ఒక ఆయన ఉన్నారు, ఆయనని అందరికంటే శక్తి కలిగిన His వ్యక్తి. name none other than his name is Jesus. ఆమేన్. ఆయన పేరు ఇంకేదో కాదండి, ఆయన Amen. యేసు ప్రభువారు. ఆమేన్. Today, it's in Philippians chapter is saying that the God has given him the authority on everything, on our death also. ఇక్కడ చూస్తే ఇంతకుముందు చదివిన ఫిలిప్పు పత్రికలో అదే రాయబడ్డది. యేసు ప్రభు వారికి సర్వాధికారం ఇవ్వబడ్డది, మరణము పైన కూడా అధికారం కలిగి ఉన్నారు ఆయన. Today, if you know his authority, his power, your life going to be changed. ఈ రోజు మీరు ఈ యొక్క యేసు ప్రభు యొక్క అధికారం మీరు తెలుసుకుంటే మీ జీవితం If you మార్చబడుతుంది. deliver a small word, the things going to change in our life. మీ యొక్క జీవితంలో ఒక చిన్న మాట పలికితే చాలు, మీ యొక్క జీవితంలో Maybe అన్ని we are going మార్చబడతాయి. with some depression, we are going with a financial trouble, we are going with some relationship problem. Maybe we are with having our own basket full of troubles. మీరు మీ జీవితంలో మానసిక ఒత్తిడి గుండా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మీ యొక్క సంబంధంలో ఏదైనా ఇబ్బందులు కావచ్చు, అన్ని కూడా మీ సమస్యలను ఒక గంపలో మోస్తున్న వ్యక్తిగా ఉన్నా, But if you get that basket in presence of God, and if you know, my Lord, you have some complete authority over heaven and earth. Amen. If you say small word, this entire things will go on. ఆమేన్. మీ యొక్క సమస్యల గంప అంతా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభా ఈ పరిస్థితుల గుండా వెళుతున్నానని చెప్పి ఆయన ముందు మీరు పెడితే గనక ఆ యొక్క సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. Same thing the centurion noticed about Jesus, and is telling that
Jesus, if you tell a small word, that word has lot of power. ఇదే విషయం శతాధిపతి చేశారండి. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, యేసుప్రభు ఒక్క మాట నువ్వు చెబితే చాలు ఆ పరిస్థితి So మార్చబడుతుంది. Jesus was astonished and told, I have never seen a person like an నేను ఎప్పుడు మార్చబడతానో, నా కలలు ఎప్పుడు నెరవేరుతాయని అనుకుంటున్నారేమో. But if you know his power and కలలు ఎప్పుడు నెరవేరుతాయని అనుకుంటున్నారేమో. but if you know his power and his authority, కానీ మీరు యేసు ప్రభు యొక్క శక్తిని, అధికారం తెలుసుకుంటే, if you ask him to please release a small word in my life, so my life going to be changed. మీరు ఆయనను అడిగితే, ప్రభు ఒక్క మాట నా కొరకు విడుదల చేయి, పలుకు అని చెబితే గనక ఆయన పలికిన మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. Then in the Matthew chapter 8 and 13, it's written that when Jesus, see, we can read it up. మీరు ఇక్కడ చూస్తే మత్తయి And సువార్త Jesus said to 8:13 the centurion, Go, let it be done. Let it be done. Amen. Just as you believed it would. ఆమేన్. ఇక్కడ చూస్తే 13లో, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. And his servant was healed at that moment. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాడండి. If you have the great faith is today itself, ఈ రోజు గనక మీరు ఈ యొక్క గొప్ప విశ్వాసం కలిగి ఉంటే, if you keep that same problem in presence of God, మీరు కలిగిన అదే సమస్యను దేవుని సన్నిధిలో మీరు పెడితే, if God give you a great testimony out of your faith, దేవుడు మీ విషయము, మీ విశ్వాసం గురించి ఆయన ఒక సాక్ష్యం చెప్పగలిగితే, here he says, as you believed it would. If you believe it, it would happen. ఇక్కడ చెప్పారు యేసుప్రభు ఏమని, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక, అంటే నీ విశ్వాసం Amen. ప్రకారం జరుగుతుంది. Amen. ఆమేన్, Amen. ఆమేన్. So our Jesus has more power, authority in this entire universe. He is the only the person who got victory over death. కాబట్టి ఈ యొక్క విశ్వం అంతట్లో కూడా అన్నిటికంటే అత్యధిక అధికారం కలిగిన వారు ఎవరంటే యేసుప్రభు వారే. ఆయన మరణము పైన అధికారం కలిగి Yes, జీవించిన and వారు. he possesses an authority on the heaven and the earth. ఆయననే యొక్క ఆకాశము, భూమి సర్వము పైన అధికారం కలిగిన వ్యక్తి. He can do impossible things in this universe. ఈ యొక్క విశ్వములో అసాధ్యమైన కార్యములు ఆయన చేయగలిగిన వాడు. He can raise the dead people. ఆయన మరణించిన వారిని లేపగలరు. He can send the evils with an authority. ఆయన ఆ యొక్క అధికారముతో ఆ యొక్క దురాత్మలు వెళ్ళగొట్టగలరు. He can heal anyone. ఆయన ఎవరినైనా స్వస్థపరచగలరు. But just we need to believe. కానీ కేవలం ఆయనను నమ్మడం, విశ్వసించడం మొదలు If పెట్టండి. you're believing today, ఈ రోజు మీరు నమ్మితే, if you have same heart of the centurion today, ఈ యొక్క శతాధిపతి కలిగిన అదే హృదయం ఈ రోజు మీరు if కలిగి God ఉంటే, going to give the great testimony for your faith, మీ విశ్వాసం కొరకు యేసయ్య ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. Jesus want to release a small word in your life. మీ జీవితంలో యేసుప్రభు వారు ఒక మాటను పలకాలని That word ఇష్టపడుతున్నారు. going to change your life. ఆ పలికిన మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆమేన్, Amen. ఆమేన్. God bless you all. Thank you. దేవుడు అందరినీ దీవించును గాక.